సందళ్ల సంక్రాంతి మొదలైంది. ఊరువాడ అంతా అందంగా ముస్తాబవుతోంది. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు జరుపుకునేందుకు నగర ప్రజలు సొంతూళ్లకు పయనమయ్యారు. పల్లెలన్నీ సంక్రాంతి సందడితో కనువిందు చేస్తున్నాయి. రేపు భోగితో పండుగ సందడి మొదలు కానుంది. మరిన్ని వివరాలు. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకునేందుకు జనం సిద్ధమయ్యారు. మొదటి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమ పండుగ వైభవంగా జరుపుకోనున్నారు. సొంతూళ్లకు వచ్చిన వాళ్ల ఆత్మీయ పలకరింపులు, విందులు, వినోదాలతో పల్లెల్లో వాతావరణం సందడిగా మారుతోంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ఉత్తరాయణం మొదలవుతుంది. ఉత్తరాయణాన్ని పుణ్యకాలంగా భావిస్తారు. అందువల్ల మకర సంక్రాంతిని తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. భోగి రోజున ఉదయం వీధుల్లో భోగి మంటలు వేస్తారు. అలాగే పిల్లలకు రేగు పండ్లు, చెరుకు ముక్కలతో భోగి పండ్లు పోసి పెద్దలు వారిని ఆశీర్వదిస్తారు. రైతుల ఇళ్ళు ధాన్యరాశులతో కలకలలాడే రోజుల్లో వచ్చే సిరుల పండుగ మకర సంక్రాంతి. ఈ రోజు పాలు పొంగించి కొత్త బియ్యంతో పాయసం వండుతారు. సంక్రాంతి రోజున ఇంటి ముంగిట్లో రంగురంగుల ముగ్గులు వేసి అందంగా అలంకరిస్తారు. అలాగే బసవన్నల ఆటలు, హరిదాసుల సంకీర్తనలు ఆకట్టుకుంటాయి. సంక్రాంతి ముందు రోజు భోగి పండగ అండి. ఆ రోజు చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోయటం అనాదిగా మనకి సంప్రదాయంగా వస్తున్న ఆచారం. కాబట్టి ఆ రోజు పిల్లలకి భోగి పళ్ళు పోస్తే పిల్లలకి ఉన్నటువంటి చిన్నపిల్లలకి చీడ, దృష్టి దోషాలు అన్నీ పోయి పిల్లలు బాగుంటారని చెప్పి మనకి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అదే సంప్రదాయం కొనసాగుతూ ఉంటుందండి. మకర సంక్రాంతి మరునాడు కనుమ పండుగ జరుపుకుంటారు. పొలం పనుల్లో ఏడాది పొడవునా చేదోడు వాదుడుగా నిలిచిన పశువులను అలంకరించి వాటికి ఇష్టమైన మేతను పుష్టిగా పెడతారు. కనుమ రోజున రకరకాల మాంసాహార వంటకాలతో విందు భోజనాలు చేస్తారు. ముక్కనుమ రోజున నవవధులు సావిత్రి, గౌరీ వ్రతం చేస్తారు. పండుగలో భాగంగా పిల్లల నుంచి పెద్దల వరకు గాలిపటాలు ఎగురవేసి ఆనందిస్తారు. ప్రతి ఇయర్ మేము సంక్రాంతి, భోగి పండుగ చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటాము. భోగి పండ్లు పోసి పిల్లలకి కీడు పోతుందని మేము పండుగ ప్రతి ఇయర్ చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటాము. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పండుగ కోసం ఇప్పటికే నగరాల్లో నివసించేవారు చాలామంది సొంతూళ్లకు పయనమయ్యారు. హైదరాబాద్ నుంచి పల్లెలకు వెళ్లే రోడ్లన్నీ రద్దీగా కనిపిస్తున్నాయి. ఇక బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో రద్దీగా ఉన్నాయి. స్వగ్రామానికి దూరంగా ఉండేవారంతా ఏడాదికొకసారి ఈ పండుగకు వచ్చి ఇంటిల్లిపాది పండుగ జరుపుకుంటారు. ఇక హైదరాబాద్ సహా పట్టణాల్లో ఉండేవారంతా తమ తమ ఇళ్లలో పండుగ జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ముగ్గుల కోసం రంగుల కొనుగోలు, మామిడి ఆకులు, చెరుకు గడలు, ఇతర సామాగ్రి కొనుగోళ్లతో మార్కెట్లన్నీ కిటకిటలాడుతున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.